హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. భారతీయ జనతా పార్టీ బీజేపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఏమిటి అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు 10 సీట్లను కేటాయించింది తెలుగుదేశం పార్టీ బీజేపీకి. ఈ 10 సీట్లలో అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కీలకమైనటువంటి సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారని, వాళ్ళ ఎంపీలుగా అవకాశం రాకపోవడం వల్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అని 6 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు. ఒకటే అర మినహా మిగతా వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనేటువంటిది ఈ చర్చ. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సోము వీర్రాజు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అని. కీలకమైనటువంటి రాష్ట్ర నేత సత్యకుమార్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇలాంటి కీలకమైన నేతలందరూ కూడా ఎమ్మెల్యే పోటీలోకి వచ్చారు అనేటువంటి అంశాన్ని గమనిస్తే, పురంధేశ్వరి తనకు సీనియర్లు ఎవరు అడ్డు రాకూడదనే దాని మీద ఎంపీగా తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తూ ఎంపీగా గెలిస్తే రేపొద్దున కేంద్రంలో అధికారంలోకి ఎన్డీఏ రాబోతోంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా వెళ్ళొచ్చు అనేటువంటిది. ఈ నేపథ్యంలో తనకెవరూ కూడా ఈ విధంగా ఎంపీ స్థానాల్లో అడ్డు రాకుండా వ్యూహాత్మకంగా రాజకీయం నడుపుతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇది 10 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో సుజనా చౌదరి ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసినట్టు సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇక్కడ పోతిన మహేష్కి సీట్ ఇస్తారు జనసేన తరపున అని మొదటి నుంచి అనుకున్నారు. అతను పాపం ఎన్నికల ప్రచారంలో కూడా ఉన్నాడు, ఎప్పటి నుంచో జనసేన పార్టీలో ఉన్నాడు. కానీ జనసేన విజయవాడ ఎమ్మెల్యే సీట్ని, పశ్చిమ ఎమ్మెల్యే సీట్ను వదులుకున్నది. కారణము పోతిన మహేష్కు ఎక్కువ అంటే డబ్బులు ఆర్థికపరమైనటువంటి స్థాయిలో పోటీకి నిలవగలిగినటువంటి స్థాయిలో ఆర్థికంగా అతనికి బలం లేదనే దాని మీదనే పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు పోతిన మహేష్ నాకు సీట్ ఇవ్వాల్సిందని నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి ఆయన ఎంత మేరకు సక్సెస్ అవుతారు ఏంటి అనేది తెలియదు. బీజేపీ వాళ్ళు మాత్రం అభ్యర్థిని దాదాపుగా ప్రకటించడానికి రెడీ అయిపోయింది. సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు అని. అదేవిధంగా ఎచ్చెర్లకు నడికుదిటి ఈశ్వర్రావు, విశాఖ ఉత్తర స్థానానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే. ఈయన విష్ణుకుమార్ రాజు గతంలో అసెంబ్లీలో లెజిస్లేటివ్ లీడర్గా కూడా పనిచేశారు బీజేపీకి. ఆయనకి విశాఖ నార్త్ ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద అనపర్తి మాజీ ఎమ్మెల్యే, అనపర్తికి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేయబోతున్నారు అని. మరి అక్కడ ఆయన ఎంపీ కోసం ట్రై చేశారు రాజమండ్రిలో. మరి ఆ సీట్ అయితే మాత్రం పురంధేశ్వరి తీసుకున్నారు. ఇప్పుడు సోము వీర్రాజు ఎమ్మెల్యేగా అనపర్తిలో పోటీ చేయబోతున్నారు. కైకలూరు అయితే మాత్రం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు అనేటువంటిది. ఈయన గతంలో కూడా పోటీ చేసి అక్కడ గెలిచారు. 2014లో మంత్రి కూడా అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. తర్వాత జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఈయన తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు, తెలుగుదేశంలో మంత్రిగా చేశారు. తెలుగుదేశం నుంచి ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. ఆయనకి జమ్మలమడుగు సీటు వచ్చాను. ధర్మవరానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి ధర్మవరం సీటు ఇవ్వచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ సత్యకుమార్కి ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి కూడా ఇవ్వచ్చు అని, సూర్యనారాయణకి సంబంధించిన. బద్వేలుకి ఇది ఎస్సీ నియోజకవర్గం, రోషన్ పేరు ప్రచారంలో ఉంది. వీటితో పాటుగా పాడేరు, ఆదోని వీటిల్లో కూడా పోటీ చేయాల్సినటువంటి దానికి బీజేపీ అభ్యర్థులను చూస్తుంది. ఆదోనిలో పార్థ డెంటల్ ఆసుపత్రి యజమాని పార్థసారథి, ఈయన బీజేపీలో కీలకమైనటువంటి నేతే. బీజేపీ అధికార ప్రతినిధిగా అన్ని ఛానల్స్లో కూడా డిబేట్స్లో వస్తూ ఉంటారు. బీజేపీకి కొంచెం గట్టి లీడర్గానే ఉన్నారు. ఎమ్మెల్యేల క్యాండిడేట్లకు సంబంధించిన ఎంపీలు అయితే 6 అభ్యర్థులని ప్రకటించేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలని ప్రకటించేసి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఇక ప్రచారానికి రంగంలోకి దిగేటువంటి పరిస్థితి బీజేపీ వైపు నుంచి అయితే కనపడుతోంది. బీజేపీ మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయేటువంటి సీట్లను తమకి ఇచ్చిందని,
అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా పంపించి వాళ్ళకే సీట్లు తీసుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు నాటకం ఆడుతున్నారు అనేటువంటి దాని మీద అసలు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి లేఖలు రాసి ఉన్నారు. ఇప్పుడు మరి పరిస్థితి చూస్తే మాత్రం అందుకు అనుకూలంగానే అసలు బీజేపీలో పనిచేసిన వాళ్ళకైతే సీట్లు రావట్లా, పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళకైతే సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే సీట్ల ప్రకటన, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూద్దాం.